హాయ్, నమస్తే. వెల్కమ్ టు డాడీ కుకింగ్స్. ఈరోజు పోహా అంటే అటుకులతో చేసేటటువంటి టిఫిన్ ఇది నార్త్ ఇండియన్ స్పెషల్. ఈ పోహా గురించి చిన్న కథ చెప్పుకోవాలి, అంటే కహాని. ద్రౌపది యుగంలో శ్రీకృష్ణుడు అతని ఫ్రెండ్ సుధాముడు అని ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక గురువుగారి దగ్గర విద్యను అభ్యసిస్తూ ఒకరోజు అడవికి వెళ్తారనమాట. అడవికి వెళ్ళేటప్పుడు వాళ్ళ గురువుగారి భార్య వీళ్ళకి కొంచెం అటుకులు కట్టిస్తుంది అనమాట. వీళ్ళు మార్గ మధ్యంలో కొద్దిసేపు రెస్ట్ తీసుకునేటప్పుడు నిద్రపోతారనమాట. శ్రీకృష్ణుడు నిద్రపోతూ ఉంటే సుధాముడు అనే అతను ఆ యొక్క అటుకుల్ని తింటూ ఉంటాడు. శ్రీకృష్ణుడు అడుగుతాడు, సుధామా ఏం తింటున్నావు నువ్వు అని. ఏముంది, మట్టి తింటున్నాను అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తదాస్తు అంటాడు. జనరల్గా మనం ఏదైనా ఒక విషయం చెప్పుకునేటప్పుడు అబద్ధాలు చెప్తుంటే పైన దేవతలు ఉంటారు, తదాస్తు అంటారు అని చెప్పుకుంటాం అనమాట. ఈ తదాస్తు వల్ల, ఈ యొక్క అటుకుల వల్ల మనకి ఏం జరుగుతుంది అనేది చెప్తాను, గమనించండి. అట్లా వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క విద్యను అభ్యసించి ఎటోళ్ళో వెళ్ళిపోతారు అనమాట. సుధాముడు అతను చాలామంది పిల్లలతో, స్వతహాగా అతను బ్రాహ్మణుడు. ఆ రోజుల్లో చాలామంది పిల్లలు కనుక్కునేవాళ్ళు, మనకి ఆపరేషన్లు అన్నీ ఉండే కాబట్టి ఆ చాలామంది పిల్లలతో కటికి దరిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటాడనమాట. సరైన తిండి పెట్టలేక పిల్లలకి, వాళ్ళని సరిగా అభ్యాసం చేయించలేక బాగా పూరుగా బతుకుతూ ఉంటాడు. అంటే విలేజ్లో అతను చూడండి ఎంత పూరుగా ఉన్నాడు అనే విషయాన్ని ఆ రోజుల్లో కుచేలుడు అని పిలిచేవాళ్ళంట. అంటే కటిక దరిద్రాన్ని అనుభవించే వాళ్ళని కుచేలుడు అనేవాళ్ళు. యాక్చువల్లీ ఆయన పేరు సుధాముడు. ఈ యొక్క సుధాముడు వాళ్ళ భార్య, మనం ఇంత ఆర్థికంగా ఉన్నాం కదా, మీ స్నేహితుడు శ్రీకృష్ణుడు ద్వారకలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాడంట. ఒకసారి అక్కడికి పోయిరండి, మన ఆర్థిక పరిస్థితులు ఏమన్నా తొలగిపోతాయేమో, మీ స్నేహితుడు మనకేమైనా సహాయం చేస్తాడేమో అనని సుధాముడితో అతని భార్య అంటే, అప్పుడు సుధాముడు శ్రీకృష్ణుని కలవటానికి బయలుదేరతాడు. ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ని కలవటానికి కానీ చుట్టాలను కలవటానికి వెళ్ళేటప్పుడు ఏమన్నా ఫ్రూట్స్ అవి తీసుకెళ్తూ ఉంటాం. ఆ విధంగా సుధాముడు భార్య ఆ పై పంచికి ఒక 3 గుప్పిళ్ళు అటుకులు ముడేసిస్తుంది అనమాట. దాంతో ఆ ద్వారకా నగరానికి వెళ్ళి శ్రీకృష్ణుడి ఇల్లు ఎక్కడ అని అడిగితే, ఎవరు నువ్వు ఏంటి అది ఇది అని చెప్పి ఇతన్ని లోపలికి ఎంటర్ అవ్వని అనమాట. అప్పుడు మీ స్నేహితుడు అంటండి ఎవరని భటులు చెప్పంలోనే ఆయన్ని పంపించండి అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు. స్వతహా ఇతను బ్రాహ్మణుడు కాబట్టి ఇతనికి మంచిగా పరిచర్యలు చేసి అతనికి సోఫాల మీద ఆటలు ఇట్లు కూర్చోబెట్టి మంచి పలహారాలతో మంచి విందు ఇవన్నీ ఇచ్చి మంచిగా చూసుకుంటాడు అన్నమాట. శ్రీకృష్ణుని వైభోగం ముందు ఇతను, శ్రీకృష్ణ నీకోసం నేను అటుకులు తెచ్చానని చెప్పలేక ఇతను గమ్ముకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, సుధామా నా కోసం ఏం తెచ్చావు నువ్వు అని అడుగుతాడు అన్నమాట. అది చెప్పలేక ఇతను గమ్ముగా ఉంటాడు. శ్రీకృష్ణుడికి అన్నీ తెలుసు కాబట్టి, ఏదో తెచ్చావు, నువ్వు దాచిపెడుతున్నావు, నాకు చెప్పట్లేదు అని చెప్పి ఆ పై పెంచినటువంటి ఆ యొక్క అటుకుల మూటని, అంటే పోహా అంటారు నార్త్ ఇండియాలో, మనం దీన్ని అటుకులు అంటాము. ఈ అటుకుల మూటను ఎప్పదీసి 2 గుప్పిళ్ళు తింటాడనమాట. 3వ గుప్పిడు తినబోయేలోపు శ్రీకృష్ణుడి భార్య అవి తినొద్దండి అని అంటే అంత మట్టికి ఆపేస్తాడు. ఆ 2 గుప్పిళ్ళు తిన్న తర్వాత ఈ సుధాముడు తన ఊరికి బయలుదేరి వచ్చేస్తాడు. వచ్చేసరికి సుధాముడు ఇల్లు అక్కడ ఉండదు, కానీ పెద్ద పెద్ద భవంతులు, వాటి నిండా ధాన్యాగారము బంగారాలతో వెలసిల్లినటువంటి ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంటుంది అనమాట. ఆ ఇల్లు ఎవరిదో నాది కాదన్నట్టుగా ఇతను అనుకుంటామంటే
సుధాముడి భార్య వచ్చి మనీలేరండి, మీరు మీ స్నేహితుడిని కలిసిన శ్రీకృష్ణుని కలిసిన తర్వాత మనకి ఇలాంటి వైభవం ఏర్పడింది అని చెప్పి అతన్ని లోపల తీసుకెళ్తారన్నమాట. ఈ యొక్క అటుకులకి ఇంత కహాని ఉంది, ఇది మీకు చెప్దామని నా ప్రయత్నం. ఇప్పుడు ఈ పోహ అనే అటుకులతో చేసేటటువంటి టిఫిన్ని ఏ విధంగా తయారు చేయాలో మనం ఈ వీడియో నుంచి చేద్దాం, గమనించండి. అరకిలో అటుకులు తీసుకున్నాము, అంటే పోహ. ఈ పోహ చేయడానికి కావాల్సినటువంటివి పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఏ విధంగా చేయాలో చేద్దాం, గమనించండి. స్టవ్ వెలిగించుకుందాం, బాండి పెట్టుకున్నాం, బాండి వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాం. వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసుకోవాలి. కలబెట్టుకుంటూ చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. మాడకూడదండి, మాడి తెరిచిపోయిద్ది. వేరుశనగపప్పు ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని తీసి వేరే దాంట్లో పెట్టుకున్నాం. తాలింపు గింజలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, ఎండుమిర్చి. మనకి కారం సరిపోకపోతే కొద్దిగా కొరుక్కొని తినడానికి ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాం. అట్లాగే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వీటిని మనం వేయించుకోవాలి. కరివేపాకు, అన్నీ మంచిగా కలుపుకొని ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చిన్న మంట పెట్టుకోవాలి, తాలింపు మాడిపోకుండా. ఈ విధంగా పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా చిన్న మంట మీద గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. తాలింపు వేగింది. పోహ, ఉగ్గాని, పులిహార ఇవన్నీ ఒక్కో చెందినేనండి. రాయలసీమలో ఉగ్గాని చేస్తారు, అవి మరమరాలతో. నార్త్ ఇండియాలో అటుకులతో పోహ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైస్ ఉడకబెట్టి పులిహార చేస్తారు. ఈ మూడు ఒకే కోవకు చెందినటువంటి టిఫిన్స్. అటుకులు ఒకసారి వాటర్లో నానబెట్టి బయటికి తీయాలండి. అందుకు ఒక గిన్నెలో వాటర్ పోసుకున్నాం. ఈ విధంగా నీళ్ళలు వేసి ఒకసారి ముంచి పిండి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. అలాగా పొడి పొడిలాగేటట్టుగా చూడండి, మెత్తగా ఉంది. ఈ విధంగా చేసుకోవాలి. అటుకులు తీసి తాలింపులు వేసుకుందాం, మంచిగా కలుపుకుందాం. అంతా సక్రంగా అటుకుల్ని కలుపుకోవాలి. నార్త్ ఇండియా వాళ్ళు అయితే దీంట్లో పైన కొద్దిగా చక్కెర వేస్తారండి.
మనం అలా చక్కెర వేయట్లేదు, అంతా కలిసేలాగా ఇలా కలుపుతాం అన్నమాట. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాం. ఒక బద్ద నిమ్మకాయ సరిపోయిద్ది, ఒక బద్ద లైట్గా చప్పగా లేకుండా. ఇప్పుడు మనం పల్లీలు వేసి కలుపుకుందాం. అలాగే కొత్తిమీర కూడా వేసి కలుపుకుందాం. పోహ రెడీ అయిందండి. పోహ అంటారు నార్త్ ఇండియా టిఫిన్. ఈ పోహ మనందరికి తెలీదు, మన ఏరియా వాళ్ళకి. ఫైనల్గా చక్కెర వేసుకుంటారు నార్త్ ఇండియాలో, మనం చక్కెర వేయట్లేదు. పోహ రెడీ అయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. పోహ టేస్ట్ చేద్దాం. అద్భుతంగా ఉంది పోహ. ఇది మన సౌత్ ఇండియాలో చాలామంది చేసుకోరండి, ఇది నార్త్ ఇండియన్ టిఫిన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోలో కలుద్దాం. నమస్తే.